రీసెంట్‌గా ఒక హస్బెండ్ వచ్చారండి నా ముందుకి. స్పెర్మ్ రిపోర్ట్ పట్టుకొనొచ్చారు. "మేడం ఇంట్లో చాలా గొడవలవుతున్నాయి. స్పెర్మ్ కౌంట్‌లో ప్రాబ్లమ్ ఉంటది నీకు. లేదా వైఫ్‌కి ప్రాబ్లమ్ ఉందా? హస్బెండ్‌కి ప్రాబ్లమ్ ఉందా?" అని ఆ ఇంటి వాళ్ళు, ఈ ఇంటి వాళ్ళు చాలా గొడవలు పెట్టుకుంటున్నారు. స్పెర్మ్ రిపోర్ట్ తీసుకొనొచ్చారు. హలో ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో, యాస్ ఎ డాక్టర్ ఐ హావ్ టు టెల్ ద ట్రూత్ రిపోర్ట్ జూసి. సో, రిపోర్ట్ జూసాను. కౌంట్ బావుంది. సో, హస్బెండ్ గూడా నా కౌంట్ చూడండి. నేను రిపోర్ట్ చెక్ జేశాను. నాది 15 మిలియన్స్ కంటే ఎక్కువ ఉంది. 40 మిలియన్స్ ఉంది. బావుంది కదా! అని అంటారు. సో, వెన్ ఐ చెక్డ్ ద మొటిలిటీ స్పెర్మ్ కౌంట్ నిజంగా తనన్నట్టు బావుంది. కానీ మొటిలిటీ చెక్ జేసాం. మొటిలిటీ చూస్తే 10% ఉందండి. So when you have good sperm count but low motility, then also your pregnancy chances will be low. సో నేను ఈ పాయింట్‌ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఒట్టి కౌంట్ చూసి బావుంది అనుకోవడము కరెక్ట్ కాదు. స్పెర్మ్‌లో మనము అనాలిసిస్ చేసినప్పుడు ఒక 4, 5 క్వాలిటీస్ చూస్తాం. ఒకటి ఫస్ట్ మీరు అనాలిసిస్ కోసం స్పెర్మ్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఎంత వచ్చింది? 1 ఎంఎల్ వచ్చిందా? 2 ఎంఎల్ వచ్చిందా? 0.5 ఎంఎల్ వచ్చిందా? కొంతమందికి జస్ట్ ఒక డ్రాప్ వస్తది. సో వాల్యూమ్ ఈస్ ఇంపార్టెంట్. 1.5 ఎంఎల్ కంటే ఎక్కువ వాల్యూమ్ ఉంటే అది హెల్తీ వాల్యూమ్ అని మీనింగ్. నెక్స్ట్ కౌంట్. కౌంట్ అట్‌లీస్ట్ 15, 16 మిలియన్ల కంటే ఎక్కువ ఉండాలి ఫర్ ఎ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో ఒక ఎంఎల్ ఆఫ్ స్పెర్మ్ మనం అనాలిసిస్ చేసినప్పుడు అందులో 16 మిలియన్ స్పెర్మ్స్ కంటే ఎక్కువ కనిపించాలి. నెక్స్ట్ మోటిలిటీ. స్పెర్మ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటిలిటీస్ ఉంటాయండి. కొన్ని స్పెర్మ్స్ ఏమో మంచిగా ఫాస్ట్‌గా ముందుకు మూవ్ అయిపోతూ ఉంటాయి. ఇంకొన్ని స్పెర్మ్స్ చాలా స్లోగా ఆగి ఆగి అట్లా మూవ్ అవుతాయి. కొన్ని ఏంటో అక్కడక్కడే సర్కిల్స్ లాగా తిరుగుతుంటాయి. అండ్ ఇంకొన్ని అసలు మూవే కావు. అసలవి డెడ్డా, లైవా కూడా అర్థం కాదు. అలా చలనం లేకుండా పడుంటాయి. సో, ఈ అన్ని రకాల స్పెర్మ్స్‌లో ముందుకి ఫాస్ట్‌గా ఎళ్ళే స్పెర్మే మనకి ప్రెగ్నెన్సీ ఇచ్చే స్పెర్మ్. సో, మొటిలిటీ ఓవరాల్‌గా కౌంట్ చూసుకోకుండా ప్రోగ్రెసివ్ అంటే ముందుకెళ్ళే స్పెర్మ్ ఎంత పర్సెంటేజ్ ఉంది అది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో, ఇది అట్‌లీస్ట్ 30% కంటే ఎక్కువుండాలండి. మీరు 100 స్పెర్మ్స్ చెక్ చేశారు. అందులో అట్‌లీస్ట్ 30 అయినా ఫాస్ట్‌గా కదిలేటట్టు ఉండేలా చూసుకోండి. సో, దిస్ ఈస్ అబౌట్ మొటిలిటీ. సో, కౌంట్ బావుండాలి, మొటిలిటీ బావుండాలి. వన్ మోర్ పారామీటర్ మార్ఫాలజీ. సో, మార్ఫాలజీ అంటే ఏంటి? మార్ఫాలజీ అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే లుక్ వైస్ మనం ఎలా కనిపిస్తామో స్పెర్మ్‌కి కూడా లుక్ వైస్ ఒక గ్రేడింగ్ ఇస్తారనమాట. సో, స్పెర్మ్‌కి ఒక తల ఉంటది, నెక్ ఉంటది అండ్ ఒక టెయిల్ ఉంటది. ఈ 3 పార్ట్స్ చూడ్డానికి కరెక్ట్‌గా ఉంటేనే దిస్ స్పెర్మ్ విల్ గో అండ్ ఫెర్టిలైజ్ యువర్ ఎగ్. సో, ఇట్ విల్ లీడ్ టు ఎంబ్రియో. సో, మార్ఫాలజీ పర్ఫెక్ట్ ఉన్నవి 100లో కనీసం 4 5 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. బట్ ఎవరికైతే 1%, 2% అంటే చాలా స్పెర్మ్స్‌లో తల మిస్సింగ్ ఉంటది, తోక మిస్సింగ్ ఉంటది. కొన్నిట్లో 2 హెడ్స్ ఉంటాయి, 2 టెయిల్స్ ఉంటాయి. లేదా కాయిల్ అయిపోయిన టెయిల్ ఉంటది. ఇలాంటి స్పెర్మ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. నార్మల్ స్పెర్మ్స్ 4, 5 కూడా దొరకవు. సో, వీళ్ళలో కూడా కొద్దిగా ప్రాబ్లమ్ కావచ్చు. బట్ ఆల్ ఆఫ్ దిస్ కెన్ బి మేనేజ్డ్ విత్ ప్రాపర్ మెడికేషన్, డయట్ అండ్ ఎక్సర్‌సైజ్. అండ్ ఈ స్పెర్మ్ కౌంట్ అనాలిసిస్ అంతా ఒక పక్కనైతే మీ సెక్షువల్ సామర్థ్యానికి స్పెర్మ్ కౌంట్‌కి సంబంధం లేదండి. యూ క్యాన్ బి సెక్షువల్లీ వెరీ యాక్టివ్. మీరు మంచిగా సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారు. డైలీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎరెక్షన్ బావుంది. ఎజాక్యులేషన్ మంచిగా అవుతుంది. దట్ డజంట్ మీన్ యువర్ స్పెర్మ్ కౌంట్ ఈస్ నార్మల్. ఇట్ క్యాన్ బి లో ఈవెన్ వెన్ యూ హావ్ గుడ్ సెక్షువల్ పొటెన్సీ అండ్ వైసీ వర్సా. మీరు ప్రీమెచ్యూర్‌గా ఎజాక్యులేట్ అయిపోతుంది. త్వరగా లీక్ అయిపోతుంది. లేదా పెనిస్ సరిగ్గా ఎరెక్ట్ అవ్వట్లేదు. బట్ దెన్ యువర్ స్పెర్మ్ కౌంట్ మే బి గుడ్. సో, ఇలా 2 ఎక్స్‌ట్రీమ్స్ గూడా ఉంటాయి. సో, ఒక మేల్ డాక్టర్‌ని సెక్షువల్ హెల్త్ అండ్ సెక్షువల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్పెర్మ్ కౌంట్ బాగున్నంత మాత్రాన మీరు వైఫ్‌తో సరిగ్గా కలవకుండా కరెక్ట్‌గా ఇన్సర్ట్ చేయకుండా ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ ఎజాక్యులేట్ చేయాలో అక్కడ చేయకపోతే మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, ఇవన్నీ కూడా ఒక కంబైన్డ్ అప్రోచ్ లాగా ఆండ్రాలజిస్ట్ అండ్ విత్ ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్ అందరూ కలిసి ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుంటే దెన్ ఈవెన్ దో యువర్ స్పెర్మ్ కౌంట్‌లో ఉన్నా ఆర్ వాటెవర్ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా అన్నిటికి మంచి మందులున్నాయి. ఇప్పుడు సైన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. మేల్ ఇన్‌ఫెర్టిలిటీ రేట్ చాలా పెరిగిపోతుంది ఈ మధ్యన. డ్యూ టు ఆల్కహాల్ స్మోకింగే గానివ్వండి, లేదా పొల్యూషన్ తీసుకోండి ఆర్ మీరు యూజ్ చేసే జంక్ ఫుడ్, ప్లాస్టిక్స్, నాట్ టు ఫర్గెట్ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ వల్ల ఎండోక్రైన్ అంటే మెయిన్ బాడీలో హార్మోనల్ కంట్రోల్ ఏదైతే ఉంటదో దట్ ఈస్ గెటింగ్ డిస్‌రప్టెడ్ విత్ ద ప్లాస్టిక్స్. ప్లాస్టిక్ బాటిల్‌లోనే వాటర్ తాగటం, ప్లాస్టిక్ డబ్బాలలో లంచ్ తెచ్చుకోవటం అండ్ యూ పుట్ ఇట్ ఇన్ ద అవెన్ అండ్ హీట్ ఇట్.
Whenever plastic is exposed to heat, it will release a harmful chemical called BPA and phthalates. ఇవి ఫుడ్ లో మిక్స్ అయినా వాటర్ లో మిక్స్ అయినా దే విల్ గెట్ ఇన్ టు ద బాడీ, దే విల్ గెట్ అబ్జార్బ్డ్ అండ్ మీ ఎండోక్రైన్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తుంది. సో దిస్ విల్ ఎఫెక్ట్ యువర్ స్పర్మ్ అండ్ ఆల్సో విమెన్ లో ఎగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇవి జాగ్రత్తలు చూసుకోండి. హెల్తీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, హోమ్ ఫుడ్ కి రిస్టోర్ అవ్వండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.